మన తెలంగాణ కుంభమేళ అయిన ఈ మేడారం జాతరకి హెలికాప్టర్ సర్వీస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇలాంటి వీడియోని మీరు అస్సలు చూసి ఉండరు. ఇంకా ఏ యూట్యూబర్ కూడా ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ ఈ రైడ్ అయితే చేసి ఉండరు. ఫస్ట్ టైం ఈ ఇయర్లో నేనే ఎక్కినాను అండ్ ఫస్ట్ వీడియో కూడా నాదే అప్లోడ్ చేస్తున్నాను. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మన తెలంగాణ కుంభమేళ అయిన ఈ మేడారం జాతరకి హెలికాప్టర్ సర్వీస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే ఈ హెలికాప్టర్ అయితే ఎక్కబోతున్నాను. అది కూడా తెలంగాణ కుంభమేళ అయిన ఈ మేడారం జాతర ఏదైతే ఉందో దానికైతే నేను హెలికాప్టర్ రైడ్ అయితే ఎక్కబోతున్నాను. సో ఈ హెలికాప్టర్ రైడ్లో 2 టైప్స్ ఆఫ్ రైడ్స్ అయితే ఉంటాయి. ఒకటేమో మేడారం పక్కన హెలిప్యాడ్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి ఈ మేడారం మొత్తం మీకైతే ఒక ఏరియల్ లాగా చూపిస్తారు. అండ్ ఇక్కడ మీకు పిక్ చేసేసుకొని మళ్ళీ ఏరియల్ మొత్తం చూపించిన తర్వాత మళ్ళీ ఇక్కడనే డ్రాప్ చేస్తారు. దానికి మీకు ఆల్మోస్ట్ 4800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. అండ్ ఇంకోటి వచ్చేసి పికప్ పాయింట్ హన్మకొండలో ఉంటుంది. ఇందాక మీకు చెప్పిందేమో 6 to 7 minutes ఉంటుంది. హన్మకొండ నుంచి మీరు వచ్చేది మాత్రము ఆల్మోస్ట్ పర్ పర్సన్కి 35,000 అయితే రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇంకేదైతే ఉందో ఆఫర్ కూడా అయితే రన్ అవుతూ ఉంది. అండ్ అక్కడ నుంచి మీరు ఇక్కడ మేడారం వచ్చి ఇక్కడ మీరు దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇక్కడ ఎక్కిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ హన్మకొండలో అయితే డ్రాప్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ హెలికాప్టర్ అనేది. సో టూ ఉన్నాయన్నమాట ప్లేసెస్. ఒకటి హన్మకొండ, ఇంకోటేమో ఈ మేడారం పక్కన ఏదైతే ప్లేస్ ఉందో. వీలైతే నేను డిస్క్రిప్షన్లో నేను అది మెన్షన్ చేస్తాను ఈ లొకేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో హెలిప్యాడ్ లొకేషన్స్ అన్నీ కూడా. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా మనం ఈ హెలికాప్టర్ ఎక్కి ఆ ఏరియల్ వ్యూ మొత్తం నేనైతే చూపిస్తాను. ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ని మొత్తం మీరైతే చూసేయండి. సో మనకైతే ఎయిర్ క్రాఫ్ట్ అయితే రెడీగా ఉంది హెలిప్యాడ్ దగ్గర. సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. సో చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండబోతుంది. నేను ఎప్పటి నుంచో ఈ హెలికాప్టర్ రైడ్ చేయాలని అనుకుంటున్నాను. కానీ నార్మల్గా మనము ఫ్లైట్ జర్నీ చేయగలుగుతాం, కానీ హెలికాప్టర్ జర్నీస్ ఇలాంటి ఏదైతే జాతరలప్పుడు కానీ ఇలాంటి సర్వీస్ అప్పుడే మనం చేయగలము. సో ఫైనల్గా నాకు ఈ మేడారం జాతరకి ఈ హెలికాప్టర్ ఎక్కి అదైతే దొరికిందనమాట ఈ జాయ్ రైడ్. ఈ మేడారంకి జాతరకి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మేడారం జాతర 28 to 31 ఉంటే, కానీ ఈ రైడ్స్ అయితే మనకి 21 నుంచి స్టార్ట్ అయిపోయాయి హెలికాప్టర్ రైడ్ అనేది. ఇప్పుడు లేట్ చేయకుండా మనం జర్నీని అయితే స్టార్ట్ చేద్దాము. సో మనమైతే ఈ హెలికాప్టర్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి మనం ఆ మేడారం జాతర ఏదైతే ఉందో ఆ ఏరియల్ వ్యూస్ అన్ని మనం ఈ హెలికాప్టర్ రైడ్లో మనమైతే చేయబోతున్నాము. కొంచెంసేపట్లో అయితే మనకైతే ఈ రైడ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. హాయ్ సిద్ధార్థ్. హాయ్. సో లెట్స్ టేక్ ఆఫ్. నేను ఫస్ట్ టైం హెలికాప్టర్ ఎక్కాను కాబట్టి కొంచెం టేకాఫ్ అయ్యేటప్పుడు కొంచెం భయంగానే అనిపించింది. బట్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీగా ఉండే. పైనుంచి ఆ వ్యూ ఏరియల్ వ్యూస్ చూస్తుంటే
అలా మనము జంపన్న వాగు చూసుకుంటా మేడారం, సమ్మక్క సారక్క గద్దెలు ఏవైతే ఉంటాయో అవి అయితే మనం ఏరియల్ వ్యూలో చూస్తాం. ఇలా చూస్తున్నారా, ఇలా మనకి హెలికాప్టర్ ఏరియల్ వ్యూలో చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా ఒక టెంట్ సిటీ ఉంది. చుట్టూ ఎక్కడ చూసినా వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి, టెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి, షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆ మేడారం సమ్మక్క సారక్క గద్దెలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ గద్దెల చుట్టూ ఒక 2 రౌండ్స్ అయితే వేస్తారనమాట. చూడడానికి చాలా భలేగా ఉంటుంది. మనుషులు, వెహికల్స్ అన్నీ కూడా మనకి చిన్న చిన్న కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తుందో పైనుంచి. అయితే ఇప్పుడు మనం ఈ హెలికాప్టర్ లోపల ఎలా ఉంటుందో చూద్దాము. ఇలానే ఉంటుంది, మనం ఇలానే కూర్చుంటాము. చూస్తున్నారా, ఎగ్జాక్ట్ గా ఒక ఫ్యామిలీలో 4 కానీ 5 కానీ ఉంటే కరెక్ట్ గా సరిపోతారు చూడండి. సో అంత ప్లేస్ అయితే ఉంది హెలికాప్టర్ లో. హెలికాప్టర్ లోపల నుంచి ఏరియల్ వ్యూ చూస్తుంటే బయటంతా కూడా అడవి, ఆ ఫారెస్ట్, ఆ పచ్చదనం చాలా భలేగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ఇక్కడ చూడడం కంటే డైరెక్ట్గా చేస్తే భలేగా ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. చుట్టూ ఎక్కడ చూసినా సరే కొండల్లాగా పర్వతాలు, ఇంకా దట్టమైన అడవికి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ములుగు మొత్తం కూడా అడవే కాబట్టి మనకు ఎక్కడ చూసినా కూడా మొత్తం దట్టమైన చెట్లే కనిపిస్తూ ఉంటాయి. అసలు కనుచూపు మేరలో మీరు చూస్తున్నారా, కనుచూపు మేరలో ఎక్కడ చూసినా సరే దట్టమైన అడవి కనిపిస్తుంది. మొత్తము చెట్లే కనిపిస్తున్నాయి చూడండి. ఓహ్, ఇప్పుడే ల్యాండ్ అయింది హెలికాప్టర్. సో క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఏరియల్ వ్యూస్ అయితే మేడారము, ఆ సమ్మక్క సారక్క గద్దెలు అయితే బాగా కనిపించాయి. నాకు చాలా బాగా అనిపించింది. అస్సలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ హెలికాప్టర్ని ఈ కెప్టెన్ సారే ఇప్పుడే ల్యాండ్ చేశారు. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. Hi, I'm Deepak from Thumbi Aviation. So we are offering a joyride and shuttle services in this Medharam Jatra 2026. So every time we used to come and we used to give the services. So this time too we are here after so long and we are offering this Medharam joyride. Also we have circulated lot many banners and lot many reels on social media. You can check out. I'll just show you. So this is Medharam Joyride, which will cost you 4,800, which is for 7 to 8 minutes, and the price is 4,800. And if you come for shuttle from Hanamkonda to Medharam near to the temple, so it's 35,999. And make sure if you book before 23rd of this month, then you can grab a discount of 30,999. So I'll just request you to please go and check out our official website, which is www.helitaxi.com, and you can just book your tickets. Thank you. మీరు చూసుకుంటే కాస్టింగ్స్ ఉన్నాయి. ఒకటేమో పడిగాపూర్ హెలిప్యాడ్, ఇక్కడైతే వచ్చి కాస్ట్ వచ్చి 4,800. ఇది జస్ట్ 6 to 7 minutes ఉంటుంది. ఇంకోటి వచ్చేసేమో హనుమకొండ నుంచి, అది ఆల్మోస్ట్ 25 నుంచి 30 minutes వరకు ఉంటుంది. పర్ పర్సన్ వచ్చేసి 35,999 ఉంది. బట్ మీరు 23rd లోపు బుక్ చేసుకున్నారనుకోండి, మీకు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడున్న వీళ్ళ నెంబర్స్కి కానీ వీళ్ళ వెబ్సైట్కి కానీ మీరైతే కాంటాక్ట్ అయ్యి మీరు ఈ హెలికాప్టర్ రైడ్ అయితే చేయొచ్చు. మన హెలికాప్టర్కి ఫ్యూయల్ అయితే ఎక్కిస్తున్నారు. ఎన్ని లీటర్స్, హౌ మెనీ లీటర్స్? ఆల్మోస్ట్ చూడను. సో ఫ్యూయల్ అయితే చాలా పడుతుంది యాక్చువల్లీ. సో వెనకాల అన్ని పొలాలు ఉన్నాయి. ఇక్కడ హెలికాప్టర్కి ఫ్యూయల్ అయితే ఎక్కిస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే క్రౌడ్ అందరూ కూడా హెలికాప్టర్ని చాలా ఎంజాయ్గా చూస్తున్నారు చూడండి. చాలా కొత్తగా చూస్తున్నారు అందరూ కూడా. సో వీళ్ళు కూడా చాలా ఫన్, చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్గా చూస్తున్నారు ఆ హెలికాప్టర్ని అయితే. కొంతమంది దీన్ని ఎక్కే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇది క్రేజీ ఎక్స్పీరియన్స్. పక్కన హెలికాప్టర్ ఉంది అండ్ ఇటు పక్కన ట్రాక్టర్ కూడా వెళ్తుంది చూడండి. అండ్ వెనకాలని కూడా పంట పొలాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఈ హెలికాప్టర్ రైడ్ని పబ్లిక్కి చాలా మంచిగా ఏరియల్ వ్యూస్ చూపించడానికి తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్, ఇంకా వాటితో పాటు తుంబి ఏవియేషన్ ఇవన్నీ కూడా కలిసి కొలాబరేట్ అయ్యి మంచిగా పబ్లిక్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే రెడీ అయిపోయాయి ఈ మేడారం జాతరకి. చూశారు కదా ఈ హెలికాప్టర్ రైడ్ ఎలా అనిపించింది? నాకైతే సూపర్ క్రేజీగా అనిపించింది. మరి ఈ వీడియోని లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి షేర్ చేసి ఈ హెలికాప్టర్ రైడ్ ని ట్రై చేయండి.